ప్రస్తుతం ఇన్స్టాలో కానివ్వండి, అటు యూట్యూబ్లో కానివ్వండి, ట్రెండింగ్లో ఉన్నటువంటి తెలంగాణ పిల్ల ఇక్కడ అయితే స్వామివారికి దీపారాధన చేయడం జరుగుతుంది. హాయ్ అక్క, నమస్తే. నమస్తే అక్క, బాగున్నారా? ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓకే, మీకు అట్లాగే మీ ఆర్ఎన్ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా కార్తీక పౌర్ణమి గురించి నేను ఎక్స్పీరియన్స్ నాది చెప్పేది ముచ్చట ఏంటంటే, నేను ప్రతి సంవత్సరం ఇక్కడనే కార్తీక పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటా. ఇంటికాడ మన 365 వత్తులు వెలిగించుకొని పొద్దుగాల మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రతి ఏడు ఇట్లనే ఇక్కడనే పండుగ జరుపుకున్నాడు. నాకు చాలా రోజుల నుంచి చేస్తున్నారు ఇక్కడ. అంటే నా పెళ్ళైన కాడ నుంచి ఇక్కడనే, అంటే నా పెళ్లికి ముందు నేను ఇక్కడ లేకుండే కానీ నా పెళ్ళైన కాడ నుంచి ఇక్కడనే పండుగ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆనవాత అయిపోయింది. ఆ శివయ్య దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా. కూడా మీరు శివుడు భక్తుడు అనుకుంటే, ఎక్కువగా మీ వీడియోస్ లో కూడా శివుడు వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో, చేసే ప్రతి ఒక్క వ్లాగ్ కూడా మోస్ట్లీ టెంపుల్ విజిటింగ్స్ అన్ని శివుడి టెంపుల్సే ఉంటాయి. అది నా అదృష్టం అనుకుంటాను. ఆయన లీల లేనిది నేనేం చేయలేను. ఆయనే రప్పించుకుంటాడు, ఆయన చేయించుకుంటాడు. ఇక్కడ ఈ రోజు ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఇంత మంది మధ్యలో మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ సెలబ్రిటీ, ఇక్కడ మీరు వచ్చినప్పుడు వీళ్ళందరూ ట్రీటింగ్ ఎలా ఉంది? సెలబ్రిటీ అని నేను అనుకుంటలేను. నేను ఒక భక్తురాలని, కామన్ పీపుల్ని. మన భక్తికి మన ప్రొఫెషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా మన మన పని మనం చేసుకోవాలని అని అనుకుంటా. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం బాగానే చేస్తారు. ఎక్కడి నుంచో వస్తారు. చాలా లేట్ టైం ఇక్కడ స్పెండ్ చేసిపోతారు. ప్రతి సంవత్సరం బాగుంటుంది ఇక్కడ. అంటే మీ మాటలో కార్తీక పౌర్ణమి గురించి కానివ్వండి, అసలు ఈ రోజు విశిష్టత ఏం చెప్దాం అనుకుంటున్నారు? విశిష్టత గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే నేను నమ్మేది ఏంది అని అంటే, కార్తీక పౌర్ణమి నాడు అంటే మనం సంవత్సరం పొడుగుతా దీపారాధన చేసినా చేయకపోయినా కూడా మన పరిస్థితులు ఎట్లుంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా మనం సంధ్య వేళలో లేచి 365 వత్తులు అంటే 365 వత్తులు మనం వెలిగించుకుంటే మనం సంవత్సరం పొడుగుతా వెలిగించకపోయినా ఆ పుణ్యం మనకి లభిస్తుందని నేను ఒక మాట విన్నా. అది బాగా నమ్మిన నేను. అందుకోసమే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఈరోజు మీకు పడితే కనుక ఖచ్చితంగా 365 వత్తులు ఆ స్వామివారి సన్నిధిలో కానీ, మీ వీలు కాకపోతే మీ తులసికోట ముందు కానీ ఖచ్చితంగా వెలిగించాలి. మన సనాతన ధర్మాన్ని ఇట్లనే కాపాడాలి. అందరూ ప్రశాంతంగా దేవుడు ఆరాధన చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ స్టైల్లో ఎప్పటికీ ఒక డైలాగ్ చెప్తారు కదా, ఏదో ఒక డైలాగ్ లైఫ్ స్టైల్ గురించి కానివ్వండి, మనుషులు పడే కష్టాల గురించి చెప్తూ ఉంటారు. సో అలాంటి డైలాగ్ ఏదన్నా మా కోసం. ఏం చెప్పాలి అని అనుకున్నానంటే, మన గుణం మంచిగా ఉండాలి. మనము పువ్వులు పెట్టే కాడ పత్రి పెట్టినా కూడా దేవుడు మెచ్చుతాడు. భక్తి పేరు మీద కమర్షియల్గా గొప్పలో పోకుండా మనకు ఉన్న దాంట్లో చేసుకోవాలనేది నేను చెప్తున్నాను అంతే. స్టైల్ అయితే మొత్తాన్ని చెప్పేశారు. అవును. మీకు మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.